హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇది వచ్చేసి డే 3 ఇన్ థాయిలాండ్ అనమాట. ప్రస్తుతానికైతే మనం పట్టాయా సిటీలో ఉన్న జర్మ్స్ గ్యాలరీ అనే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇది చూసుకున్న తర్వాత మనం బ్యాంకాక్ అయితే స్టార్ట్ అయిపోవాలి. ఫస్ట్ అయితే ఈ ప్లేస్లో అసలు ఏముంటుందంటే స్టోన్స్ అనేవి లైక్ డైమండ్స్ అనేవి ఎట్లా తయారు చేస్తారు, డిఫరెంట్ డైమండ్స్ ఏమేమి ఉంటాయి, దాంట్లో టైప్స్ ఏంటి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే కొన్ని ప్లేసెస్కి మనకి కెమెరా అనేది అలౌ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ టైప్స్, మన వరల్డ్లో ఎన్నెన్ని స్టోన్స్ ఉన్నాయి అని చెప్పి కంప్లీట్గా వీళ్ళైతే ఒక చిన్న ఎక్స్పో లాగా అయితే పెట్టారనమాట. దీన్నైతే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గరే జర్మ్స్ ఆఫ్ గ్యాలరీ అనే ప్లేస్లోనే మనకి రింగ్స్, ఆర్నమెంట్స్ అన్నీ కూడా తయారు చేస్తారనమాట. వీళ్ళే డైమండ్స్ రిలేటెడ్వి, సో స్టోన్ రిలేటెడ్వి, గోల్డ్ రిలేటెడ్వి, సిల్వర్వి అన్నీ కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్టోన్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. What is that? That one is American diamond. Oh, okay. Then after that we set in the setting. We put in the setting. ఆవిడ చెప్తుంది కదా, ఆ పర్సన్ అయితే అమెరికన్ డైమండ్తో రింగ్ తయారు చేస్తున్నాడు. ఇంకా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వచ్చిన రిఫరెన్స్లు బట్టి డిఫరెంట్గా తయారు చేస్తారు. వీవిడ ఏంటంటే డైమండ్కి లేదనంటే ఏదైనా పాలిష్లు మనకి డిఫరెంట్ కలర్స్ అట్లా చూస్తాం కదా, సో అవి చేస్తుందన్నమాట. అండ్ అదంతా చూసుకున్న తర్వాత మధ్యలో బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయాక ఇంకా మేమైతే బ్యాంకాక్కి స్టార్ట్ అయిపోయాము. పట్టాయా నుంచి బ్యాంకాక్కి మనకి 45 మినిట్స్ పడుతుంది. ఆ సెంటర్లోనే మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. అసలు బ్యాంకాక్ సిటీ అయితే ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా నేను అప్పుడే భూకంపం వచ్చింది అన్నారు కదా, ఆ బిల్డింగ్ కూడా క్యాప్చర్ చేశాను, కానీ నాకు అంతగా క్లియర్గా రాలేదన్నమాట. సో అది నేను యాడ్ చేయలేకపోతున్నాను. అంటే మనకు కళ్ళతో కనిపిస్తుంది కానీ మొబైల్లో అంత లాంగ్ క్యాప్చర్ అవ్వదు, సో అందుకనే నేనైతే అది యాడ్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడైతే మేము ద గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని బ్యాంకాక్లో ది ఫేమస్ టెంపుల్ అనమాట. సో అక్కడికైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మనం వచ్చేసామన్నమాట ద గోల్డెన్ బుద్ధ టెంపుల్కి. అసలు ఈ టెంపుల్ ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు బ్యాంకాక్లో ఎంత ఎండ, చాలా వేడిగా ఉంది, కానీ ఈ ప్లేస్కి వెళ్ళినాక కంప్లీట్గా చల్లగా అనిపించింది అనమాట. కంప్లీట్గా చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎదురుగా మనకు ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఒక పర్సన్ ఉంటారు ఆ లోపల. పర్సన్ అంటే ఆల్రెడీ చనిపోయారనమాట. ఆయన ఏంటంటే నేమ్ వచ్చేసి లాంగ్ పూ నాప్ అనమాట. ఆయన పేరు కూడా సరిగ్గా తెలియట్లేదు నాకు. సో ఆ పర్సన్ అయితే బుద్ధిస్ట్ కమ్యూనిటీలో అనమాట. ఆయన ఇక్కడే ఉండి మెడిటేషన్ అవన్నీ కూడా చేసుకొని ఇంకా బుద్ధుడితో జ్ఞానంలో ఎక్కువ ఉండేవారంట. సో అందుకోసం అని చెప్పి ఆ పర్సన్ని చనిపోయినా కూడా అలాగే మనకి బాక్స్లో పెట్టి ఉంచేశారు. మీకు లోపల చూపిస్తాను చూడండి. ఆ పర్సన్ స్టిల్ అలానే ఉంటారనమాట, బాడీ అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ పర్సన్ చూసారు కదా ఫోటో, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయన డీటెయిల్స్, నేమ్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ బ్యాంకాక్ ప్రజలు ఇదొక దేవాలయం లాగా పూజిస్తారు, ఒక దేవుడు లాగా. సో మనకి లోపలికి చెప్పులు వేసుకొని ఎలా లేదనమాట. సో చూసారు కదా, వీళ్ళకి టెంపుల్స్ అంటే మనలాగా అమ్మవార్లు, దేవుళ్ళు అట్లా ఏం ఉండదన్నమాట. కంప్లీట్గా దేవుడు అంటే వీళ్ళకి బుద్ధుడు మాత్రమే అనమాట. ఈయన ఏంటంటే ఈయన బుద్ధుడితో కమ్యూనికేట్ అయ్యేవాడు అని చెప్పి వీళ్ళు నమ్ముతారంట. సో అందుకనే ఒకసారి చూసుకోవచ్చు లోపల ఆ పర్సన్ ఎలా ఉన్నాడు అనేది. ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి చాలా నీట్గా ఉన్నాయి వీళ్ళ టెంపుల్స్ అన్నీ కూడా. చూడండి ఆయన అలాగనే ఉండిపోయారు. ఇది రియల్ బాడీ అనమాట, ఒరిజినల్, ఫేక్ అయితే కాదు. అండ్ టెంపుల్ చుట్టూ కూడా మనకి ఏంటంటే ఇట్లా వాటర్ ఫౌంటైన్ టైప్స్ చాలా పెట్టారు, చాలా బాగున్నాయి చూడడానికి. ఇది వచ్చేసి సినిమాల్లో మనకి చూడండి పెద్ద గంట కొడతారు, అలాంటి టైప్ అనమాట. కానీ అక్కడ కిందనే మనకి రాసి పెట్టి ఉంచారు, అసలు బెల్ని మనం ఇట్లా కొట్టకూడదు, సో ఎవరైనా వెళ్తే దండం పెట్టుకొని రండి కానీ బెల్ అయితే కొట్టకూడదు అని చెప్పారు. సో ఇది వచ్చేసి ఆ గంట అని చెప్పాను కదా, ఆ పైనుంచి వ్యూ అనమాట. వీళ్ళలో ఇంకా
ఎక్కువగా ఇట్లా రావి చెట్లు అయితే బాగా పెంచుతున్నారు. ఇవి వచ్చేసి వెనకాల కనపడుతున్నాయి కదా విల్లాస్ టైపు, అవి ఏంటంటే ఇక్కడ ఉన్న స్వామీజీలు ఉండేయడానికి అనమాట, వాళ్ళ ఇల్లులు అంట. అవి కూడా టెంపుల్స్ లాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ టెంపుల్స్ కూడా థీమ్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈ గోల్డెన్ బుద్ధ టెంపుల్లో మెయిన్గా ఉన్నవి 2 టెంపుల్స్ అనమాట. అందులో ఒకటి వచ్చేసి ఇది, కానీ లోపల చూస్తే అంతా బుద్ధుడే ఉంటారు, కాకపోతే నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. నాకైతే ఆ నేమ్స్ కూడా పలకడం రావట్లేదు, చూస్తున్నారు కదా మొత్తం బుద్ధుడే అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి టెంపుల్ దగ్గర అసలు దాని యొక్క చరిత్ర ఏంటనేది ఇంగ్లీష్లోనే ఇంకా వాళ్ళ లాంగ్వేజ్లో కూడా రాశారనమాట. మొత్తం అసలు ఏంటి, ఎప్పుడు కట్టారు, అసలు ఏంటి, దీని రిలేటెడ్ ఏంటి అన్నది మొత్తం కూడా ఇక్కడైతే రాశారనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బయట వరకు చెప్పులు ఉంటాయి కానీ ఆ తర్వాత లోపలికి చెప్పులు అయితే అలో చేయరు. లోపల వచ్చేసి మనకి డిఫరెంట్గా లైక్ బుద్ధాసే ఉన్నారు కానీ అది కూడా డిఫరెంట్ కలర్స్ అనమాట. కంప్లీట్ గోల్డ్లో అనమాట, అంటే మొత్తం గోల్డ్ కాదు, పైన మనకి గోల్డ్ షీట్లా అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు పెట్టడం, మూదొత్తులు మన సైడ్ లాగా అట్లా ఏమీ ఉండవు అనమాట. వెళ్ళాలి, కావాలంటే వేసిన వాళ్ళు పువ్వులు లేదనంటే బొకేస్ అట్లా పెడతారు, లేదనంటే ఇంకా దండం పెట్టుకొని వచ్చేసేయడం అనమాట. చాలామంది బయట నుంచి అయితే పెట్టుకుంటున్నారు. నాకు ఇంకా స్పెషల్గా అనిపించింది ఏంటంటే ప్రతి గుడి దగ్గర బయట కానీ లోపల కానీ ఈ బ్యాంకాక్ని పరిపాలిస్తాడు కదా ఒక కింగ్, ఆ కింగ్ ఫోటో అయితే ఉంటుంది ఇక్కడ అయితేనే అనమాట. గోల్డ్ థీమ్లో ఉంది కదా. అండ్ ప్రతి టెంపుల్ బయట కూడా ఉంటుందన్నమాట అట్లా. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఎంత బాగుందో. మేమైతే కొన్ని రీల్స్ వీడియోస్ కూడా తీసుకున్నాం, కొన్ని అయితే పోస్ట్ చేశాను. అవి ఎవరైనా చూడాలనుకుంటే JustRupa_C అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇలా కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ఇట్లా ఎద్దుల బండి ఆ థీమ్లో ఉండి వెనకాల చిన్న వాటర్ ఫౌంటైన్లా పెట్టారనమాట. ఫొటోస్ అయితే క్రేజీ వచ్చాయి. ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం, సూపర్ అంటే సూపరు. అండ్ ఈ టెంపుల్కి 3 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ పువ్వులు పడటం అది అసలు చాలా బాగుంది, వాళ్ళ కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నేను చెప్పాను కదా ప్రతి టెంపుల్ బయట కూడా ఇక్కడ బ్యాంకాక్ కింగ్ ఫోటో ఉంటుంది అని. ఇది వచ్చేసి క్వీన్ అనమాట, కింగ్ వాళ్ళ వైఫ్. కొంచెం లెఫ్ట్ మధ్యలో ఏంటంటే మనకి బుద్ధ ఉన్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఏంటంటే ఇట్లా వాళ్ళిద్దరు ఫోటోలు కలిపి ఒక ఫోటో అయితే ఉంటుందన్నమాట, కింగ్ అండ్ క్వీన్ది. అసలు డిఫరెంట్గా అనిపించింది. మన సైడ్ ఇట్లా ఎవరివి పెట్టాం కదా, వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఇట్లా పెట్టుకున్నారు అనమాట. అండ్ ఇప్పుడైతే మనం సెకండ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం దీంట్లోనే. ఇక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి బుద్ధుడి దగ్గర ధ్యానం చేసుకొని ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళకు కూడా వీళ్ళు ఇట్లా విగ్రహాలు కట్టి వాళ్ళని కూడా పూజిస్తారంట. వాళ్ళు ఏం నమ్ముతారంటే బుద్ధుడితో మేము మాట్లాడతాము, బుద్ధుడు మాతో మాట్లాడతాడు, మేము చెప్పిందే జరుగుతుంది అన్నట్టు వాళ్ళు నమ్ముతారంట వీళ్ళని కూడా. సో అందుకే వీళ్ళని కూడా వీళ్ళు పూజిస్తారనమాట. ఇప్పుడైతే చాలా పెద్ద బుద్ధుడు అనమాట, పడుకో టెంపుల్ అయిపోయిన తర్వాత మేమైతే బ్యాంకాక్లోనే ఇంకొక ఫేమస్ టెంపుల్ అయిన ద బుద్ధిస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ నాకైతే బ్యాంకాక్ కన్నా పటాయా సిటీయే బాగా నచ్చింది. పటాయా ఏంటంటే కంప్లీట్ మనకి వెకేషన్ మోడ్లా ఉంటుంది, ఇదేంటంటే లైక్ మన సైడ్ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది అనమాట. అంత వెకేషన్ లాగా నాకు ఏం అనిపించలేదు.
అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఒక చిన్న బుద్ధ టెంపుల్ ఉందన్నమాట. కంప్లీట్గా మనకి రెడ్ కలర్ బెలూన్స్తో దానిపైన చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే క్యాండిల్ వెలిగించారు, ఊదొత్తులు కానీ అట్లా ఏం పెట్టలేదు. అండ్ ఫ్లవర్స్ అయితే పెట్టారనమాట. కంప్లీట్గా ఎక్కడ చూసినా ఎంత పెద్ద టెంపుల్ అయినా లోపల మాత్రం బుద్ధుడే ఉంటాడు. అండ్ ఈ టెంపుల్ చూసారా, నాకైతే ఇంగ్లీష్ మూవీస్లో సమ్ కోటలు అట్లా ఉంటాయి కదా, అలాగే అనిపించింది అనమాట. అంత బాగుంది ఈ టెంపుల్, చాలా బాగుందన్నమాట ఈ టెంపుల్. అసలు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. కాకపోతే ఏంటంటే ఈ ఎండ కదా, చాలా వరకు చూడలేకపోయామన్నమాట. స్పెట్స్ లేకపోతే అసలు వెళ్ళలేకపోతాం, ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతామో అన్నట్టు అనిపించింది. అండ్ చెప్పాను కదా, ప్రతి దగ్గర కూడా కింగ్ ఫోటో అయితే ఉంటుందని. ఇక్కడ కూడా చూసారు కదా, ఎంట్రన్స్లో కింగ్ ఫోటో అయితే ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే ఎక్కువ ఫొటోస్ తీసుకోలేదు, కానీ చందు మాత్రం తీసుకున్నాడు. చాలా ఎండ ఉంది బ్యాంకాక్లో, మరి ఏం చేయలేము. ఇప్పుడైతే మేము ఒక టెంపుల్కి వచ్చాము, చాలా పెద్ద టెంపుల్. ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ ఇవి చూసారా, కంప్లీట్గా స్టోన్ పైన చెక్కి ఇట్లా పెట్టారంట. అసలు ఎలిఫెంట్ అది ఎంత బాగా చేశారో కదా. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ చూడండి. ఈ ఆర్ట్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కంప్లీట్గా స్టోన్ని ఇట్లా పెట్టి చేయడం అనేది చాలా గ్రేట్ కదా, బయటికి ఇలా కనిపించేలాగా. అండ్ టెంపుల్ పైకి అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా 3 floors నడవాలి, పైన ఉంటుంది అనమాట టెంపుల్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కూడా చెప్పులు అనేవి లేవు, కాళ్ళు అయితే దారుణంగా కాలిపోయాయి అనమాట. కానీ ఇంకేం చేయలేము. సో ఇందులో ఉన్నది కూడా బుద్ధుడే అనమాట. కానీ నాకు అక్కడ లోపల వీడియో అయితే అలో చేయలేదు. సో బయట వరకే తీసాము. లోపలికి వెళ్ళగానే ఆమె ఇంకా చెప్పేశారనమాట వీడియో లేదు అని. సో నేను ఇంకా ఫోన్లో తీసాను, కానీ చాలా వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయి. ఇప్పుడైతే మనం బ్యాంకాక్లో ఉన్న మన హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. మన హోటల్ నేమ్ వచ్చేసి ద బ్యాంకాక్ ప్యాలెస్ హోటల్ అనమాట. హోటల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి కంప్లీట్ బ్యాంకాక్ అనమాట. చూడండి, అక్కడే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడే చిన్న చిన్న బిల్డింగ్స్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. హోటల్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. హోటల్లో కూడా కింగ్ ఫోటోలే అనమాట. బ్యాంకాక్లో ఎవరి ఇంట్లో కూడా కింగ్ ఫోటోలు పెట్టుకుంటారేమో నాకు తెలియదు, కానీ ప్రతి దగ్గర కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా డే 3 వ్లాగ్ అనమాట. దీని తర్వాత క్రూజ్లో డిన్నర్ వ్లాగ్ కూడా వస్తుంది. అండ్ ఇంకా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా నేను బ్యాంకాక్ థాయిలాండ్ రిలేటెడ్ పెట్టాను. ఎవరైనా చూడకుండా ఉంటే అవి వెళ్ళి చూసేసేయండి. నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నారంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో మీకు వెంటనే అప్డేట్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ చిన్న వ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్